నమస్తే ద భారతి మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపారు. నెహ్రూ కుటుంబం ఆగర్భ శ్రీమంతుల కుటుంబమైన దేశం కోసం ప్రాణాలిచ్చి ఆస్తులు దారిపోసిందని అన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అని, స్వాతంత్ర్యం రావడంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రముఖ పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ఈ దేశం కోసం మోతీలాల్ నెహ్రూ గారు, తెలుగు మే బోల్కే హాత్ ఖడా, మోతీలాల్ నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతులు. ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశ స్వతంత్రంలో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా ఈ జాతికి, ఈ దేశానికి అంకితం చేసింది. మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు అంకితం చేసి వారి ప్రాణాలనే కాదు వారి ఆస్తులను సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు దేశ స్వతంత్రం కోసం. మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఆనాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికను ఆనాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని, ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి 19 నెలలవుతున్నా ఆ యొక్క స్టాండింగ్ కౌన్సిల్లో మార్చడం లేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల ప్రమేయమా అన్నది ప్రశ్నగా మారింది. కానీ పార్టీ కోసం కష్టపడి న్యాయవాదులు అదే మండలానికి సంబంధించినటువంటి న్యాయవాదులు మదనపల్లిలో ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళు గుర్తించి ఆ యొక్క స్టాండింగ్ కౌన్సిల్లో భర్తీ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్లో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అందుకోసం వెంటనే స్టాండింగ్ చేయవలసిందిగా పార్టీ వారిని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యత రాహిత్యం కనపడుతున్నది. రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని, ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టి తగిలే విధంగా తెలంగాణ వాదులు కోరుకోరు, తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోరు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. సరే, అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు. కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది. ఏ విధంగా కోనసీమను చూసిందో అదే విధంగా తెలంగాణను కూడా చూసింది. ఇక్కడ ప్రాజెక్టు లేకపోవడం వల్ల తెలంగాణ కొంత వెనుకబాటుతనంతో ఉన్నది, కానీ ప్రాజెక్టులు అయితే మరింత మేలు జరిగేది. కాళేశ్వరం లాంటిది సక్సెస్ అయి ఉంటే మంచిగానే ఉండేది. కానీ ఈ అంశాలలో తనకు అవగాహన లేకపోవడం వల్ల కేవలం రాజకీయ ప్రేరేపిత ప్రకటనలతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా
కొన్ని స్టేట్మెంట్ కొన్ని సందర్భాల్లో తనకు అనుకూలంగా ఇచ్చుకోవడం అనేది అది పవన్ కళ్యాణ్కి సాధ్యమవుతుంది. కానీ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే విధంగా భారతదేశంలో ఏ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చినా ఈ తరహా వ్యతిరేకత వస్తుందనేది ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఏదో ఫ్లోలో తనున్న నియోజకవర్గంలో మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నది ఒక డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాం అనేది కనుక గుర్తుండే ఉంటే ఇలాంటి ఒక నెగ్లిజెంట్ స్టేట్మెంట్ వచ్చేది కాదు. ఇది తెలుగు ప్రజలు ఎవరు కోరుకోరు, తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కోరుకోరు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొంత మెచ్యూరిటీ లెవెల్స్ మరింత పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఎవరినో సాటిస్ఫై చేయడానికో, మనం ఉన్న చోట ఉన్న వాళ్ళని సంతృప్తి పరచడానికో, లేకపోతే మనం మద్దతు ఇచ్చిన వాళ్లకు అనుకూలంగా ఉండడము అనేది ఇది అవకాశవాద రాజకీయమే అని అనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా కూడా వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణకు వచ్చి తెలంగాణ పాట, ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర పాట, తర్వాత ఇప్పుడు బీజేపీతో అనుకూలంగా ఉంటే బీజేపీ పాట, టీడీపీతో అనుకూలంగా ఉన్నప్పుడు టీడీపీ పాట, ఇట్లా ఏ పాట ఆ పాట నేర్చింది కాబట్టి కొంచెం తను బతక నేర్చిన పాట పాడుతున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎవరు తెలుగు ప్రజలు పట్టించుకోవద్దని మేము అనుకుంటాం. ప్రజల కోసమే గ్రీవెన్స్ సెల్ ఉపయోగపడుతుందని నమ్మి ఫిర్యాదు చేశానని, అయితే 1100లకు నేను చేసిన ఫిర్యాదు ఏమైంది అని అడిగిన ఫోన్ నెంబర్ గానీ ఆధార్ కార్డు గానీ రికార్డు చేయలేదని తెలియపరచడం ఎంతవరకు సమంజసమని యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి పిఎల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వపరమైనప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా కలెక్టరేట్లో గల గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, అయితే కాకినాడ ఆర్టీసీలో ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయని, అవినీతి మయమైపోయిందని, ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని మీడియా ముందు వాపోయారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు పాలికాట యజమాని మాట్లాడుతూ సెల్ ఫోన్ డ్రైవింగ్ అని చెప్పి నా ఉద్యోగం తొలగించారని, అయితే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్న డిఎం గానీ డిపిటిఓ గానీ పట్టించుకోవడం లేదని, చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మరొక బాధితులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల క్రితం నన్ను తొలగించారని, డ్యూటీ లేక ఇబ్బందులు పడుతున్నానని, ఎటువంటి కారణం లేకుండా తొలగించే చర్యలు చేపట్టిన ఆర్టీసీ యాజమాన్యం మాకు ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ప్రమాదంలో పోయిందని, మాకు న్యాయం చేయకపోగా మీకు దిక్కున్న వాళ్ళకి చెప్పుకో అంటూ మమ్మల్ని హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత కాలు మాకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. నా పేరు పిఎల్ రాజు అండి. నేను కాకినాడ డిపో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీగా ఇప్పుడు కొనసాగుతున్నాను. నేను గత 11 నెల 3వ తారీఖుని గ్రీవెన్సెల్లో కాకినాడ డిపోలో అవినీతి జరిగిందనే ఉద్దేశంతో నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి సమయాన్ని నేను 1100కి 1100కి నా యొక్క ఫిర్యాదు యొక్క స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫోన్ చేస్తే వారు మీ ఫిర్యాదు ఆధార్ కార్డు నెంబర్ మీద కానీ మీ ఫోన్ నెంబర్ మీద కానీ రికార్డు చేయలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నేను మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని బయటకు చెప్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం మారినా సరే ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ కలెక్టరేట్లు అనేది ఎప్పటికాలం నుంచో కొనసాగుతుంది. ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండే అంశమని ప్రభుత్వం ఏది మారినా పేరు మారుతుంది తప్ప ఆ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు కొనసాగిస్తున్నారు. మేము ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత మా సమస్యలను మేము గతంలో మేము పై ఆఫీసర్లకి ఇంటిమేట్ చేసేవాళ్ళం ఏమైనా జరిగితే. ఎప్పుడైతే మేము ప్రభుత్వంలో విలీనం అయిందో అప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్కి మా యొక్క సమస్యల్ని నేను తీసుకెళ్తున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు ఫిర్యాదు చేశారు, డిపిడిఓని కాకేసి మరి అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఇతనికి కూడా ఉద్యోగం అని కలెక్టర్ గారు చెప్పారు. ఆయన దగ్గర అన్నారు. మళ్ళీ ఈయనకి పాత లెటర్ చేతిలో పెట్టారు. ఉద్యోగం ఇవ్వడానికి ఉన్నది కోర్టుకెళ్ళి. ఇప్పుడు న్యాయస్థానంలోనే మాకు న్యాయం జరగకపోయి, ఈ డిపార్ట్మెంట్ అధికారులని న్యాయం చేయకపోయి మేము ఎక్కడికి వెళ్ళాలా? ఇదిగోండి, ఇందులో మీ సమస్యకి మీ పరిష్కారం నమస్కారం అని ఏబిఎన్లో కూడా గతంలో వేశారు. ఫోటోలు మార్పింగ్, ఇది ఎంత అవమానం అండి. కాల్ లేనోడు ఫోటో, ఇతని ఫోటో కూడా మార్పింగ్ చేసి కలెక్టరేట్ అధికారులని తప్పుదో పట్టించడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక జిల్లా కలెక్టర్ గారికి
విషయంలోనే మేము అక్కడికి వెళ్తే న్యాయం జరగట్లేదు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది మీ మీడియా మిత్రుల ద్వారా ఎందుకు తీసుకెళ్తున్నామంటే ప్రజలు ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, పరిష్కారం దొరకకపోగా మేము వేరే చిక్కులో చిక్కుకుంటున్నాం. మమ్మల్ని డ్యూటీలో హార్డ్ డ్యూటీలు వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ప్రశ్నించేవాడిని గొంతుకు నొక్కేయాలనేది కాకినాడ డిపోలో జరుగుతుంది. మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది, మాకు న్యాయం చేయండి. ఇతనికి 5 సంవత్సరాల మట్టి ఉద్యోగం లేదు. ఇతరులకు ఇచ్చే ఉద్యోగం ఇవ్వడానికి వచ్చిన రూల్స్ ఇతనికి ఎందుకు వర్తించవు? అంటే రాజ్యాంగంలో ఇది ఏమన్నా ఇటువంటి వాళ్ళకి కోర్టులకు వెళ్ళేకి ఉద్యోగాలు ఇవ్వద్దు, మీరు ఇబ్బంది పెట్టండి మీ రాజ్యాంగంలో, ఆర్టీసీ రాజ్యాంగంలో ఏమైనా ఉందండి? చాలా ఇది అమానుషం, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం. ప్రజలు దీని మీద ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఇలాంటి అమాయకులు అన్యాయపడతారు. స్త్రీశక్తి పథకం వచ్చింది, ఈయన ఆటోతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇప్పుడు అది కూడా గత్యంతరం లేదు. ఆర్టీసీ అధికారులు ఇది మానసిక దృక్పథంతో ఆలోచించి ఇతనికి ఉద్యోగం ఇవ్వాలి, ఇతను ప్రత్యేక ఉద్యోగం కల్పించాలి. ఆర్టీసీ కాకినాడ డిపోలో ఇక్కడే కాదండి, ఏలూరు అయితే కానివ్వండి, రాజాం అయితే కానివ్వండి, ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాలన్నింటి మీద ఏసీబీ ఎంక్వైరీ చేయాలని నేను కాకినాడ కలెక్టర్లో ఇచ్చాను. కాబట్టి ఎంక్వైరీ కొనసాగించి అవినీతిని అంతం చేయాలని, ఇది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేదే కదా తప్ప వేరే ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు. కాకినాడ డిపోలోనే 10 సంవత్సరాల పాటు చేస్తున్నాం సార్. సెల్ ఫోన్ డ్రైవింగ్ అని చెప్పేసి నన్ను అప్పుడు 2021లో ఆపేరండి, డ్యూటీలో తీసారు. కోర్టు నుంచి తెచ్చుకున్నామండి. కోర్టు నుంచి తెచ్చిన ఆర్డర్ ఇచ్చిన తర్వాత 10 రోజులు 15 రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ పెట్టి నేను ఎందుకు తీయకూడదని చెప్పేసి మళ్ళీ డ్యూటీలో తీసారండి. అప్పుడే 4 ఏళ్ళు అవుతుందండి. 4 ఏళ్ళు పెట్టి కూడా నాకు ఉద్యోగం లేదు సార్. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తేనేమో నీకు ఇచ్చేస్తానని చెప్పి డిప్యూటీ గారు డిఎం గారు చెప్తున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా, నువ్వు కోర్టు నుంచే తెచ్చుకోవాలి, మేము ఎలా ఇస్తాం, నువ్వు కోర్టు నుంచే తెచ్చుకోవాలని చెప్పేసి అంటున్నారండి. నేను 3 సార్లు కలెక్టర్ ఆఫీస్లో పర్యవేక్షణ చేశామండి. చేసినా సరే కానీ ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తే కలెక్టర్ గారి దగ్గరేమో మేము వస్తామండి, మేము చూస్తామండి, చూసి నేను చేస్తాం అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి తెచ్చుకోకపోయి మేమేం చేయలేం అని చెప్పి అంటున్నారండి. నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా సరే కానీ న్యాయం జరగలేదండి. ఉద్యోగం లేక చాలా భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాయండి 4 సంవత్సరాలు బట్టి. అయినా ఉద్యోగం అయితే ఇప్పింటారు, నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా, కోర్టు నుంచి తెచ్చుకోవాలన్నారు తప్పించి. కానీ పోనీ మేము అందరికీ 6 నెలలకి మాకంటే 5 కేసులు కాకినాడ డిపోలోనే ఇచ్చారండి, సెల్ ఫోన్ కేసులు. 3 నెలలకి 4 నెలలకి కూడా ఇచ్చారు. ఆన్లైన్లో వీడియో కాల్ తీసినవి కూడా ఇచ్చారండి. మరి నేనేం న్యాయం చేసినా నాకు ఉద్యోగం ఇమ్మంటే ఇవ్వట్లేదండి. నేను భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నానండి. మా భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతుందండి. నేనేమో ఆటో తోలి బతుకుతేరు సాగిన్నామండి. ఇక ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత అది కూడా లేదండి. నేను ఏం చేయాలన్నది కూడా బతుకుతేరికి అర్థం లేకుండా పోయిందండి. నాకేదో మీరందరూ దయచేసి నాకేదో ఉద్యోగం ఇప్పించారని చెప్పేసి మీకు మీడియా ద్వారా నేను తెలియపరుస్తానండి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట రైతు సేవా కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పరిశీలించారు. మంగళవారం రైతు సేవా కేంద్ర ఆవరణలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం ఎంత ఉందో స్థానిక రైతులతో అగ్రికల్చర్ అధికారులు సిబ్బంది ద్వారా పరిశీలించారు. అనంతరం చైర్మన్ తోట సుధీర్ రైతులు మరియు మీడియాతో మాట్లాడుతూ రాబోయే 2 రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. రేపు ఖరీఫ్ సీజన్ కల్లా ధాన్యానికి తేమ లేకుండా చేసే డ్రై మిషన్ ఈ ప్రాంతంలో కూడా వచ్చేందుకు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన మేరకు కృషి చేస్తారని అన్నారు. ప్రస్తుత సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యలపై వచ్చే దాల్వా సీజన్లో కొరత లేకుండా చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం వ్యవసాయ అధికారి కె సంజయ్ కుమార్, ఉప సర్పంచ్ ఎలిశెట్టి ప్రకాష్, మండలంలోని వివిధ రైతు కేంద్రాల సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. చూస్తే చాలామంది రైతులు పాపం వాతావరణం అనుకూలించకపోవటం వలన ధాన్యాన్ని కళ్ళాల్లో ఉంచుకొని దాన్ని మీద టార్పాలన్స్ కప్పుకొని పాపం ఆ కళ్ళాలు నిద్రాహారాలు మానేసి అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇన్నాళ్ళు కలిసి పండించినటువంటి 4 నెలల శ్రమ ఈ రోజున ఈ వర్ణదేవుడు మనకు తొలగించకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ బాగా ఇబ్బందులు చూసి నేను స్వయంగా కళాలకు పరీక్షిస్తాను. కొన్ని వాసులు అయితే మనం
శాతంలో ఉన్నాయి. అవి ఇమీడియట్గా వెళ్ళాల్సి షిఫ్ట్ చేసాం మనం. కొన్ని బాగా వాళ్ళు అంగీకరిస్తే కొన్ని ట్యామ్ శాతం కొంచెం ఎక్కువగా ఉన్నాయి. రేపు ఉదయం ఒకసారి తాపాలను తీసి పచ్చగా వేసి ఒక 2-3 గంటల పాటు గాలి పారితే దాన్ని కూడా మనం అనుకున్న రేంజ్లోకి వస్తాయి. రేపు వెంటనే ఇమీడియట్గా దాన్ని రేపు రాత్రి లోపు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీలు ఏదైతే రెడీ టు ఇది ఉందో కాబట్టి దాన్ని మనం షిఫ్ట్ చేసే మనం అధికారులతో చెప్పారు. వాళ్ళు కూడా దాన్ని చాలా ఈజీగా స్పందించారు. రేపు సాయంత్రంలోగా కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని అనుకునే విధంగా మేము కట్ చేసేస్తాం. అదే కాకుండా రైతులకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరో కోత మీద ఉన్న చేను మీద ఉన్నది పీకండి. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు. ఒక 2 రోజులు ఆగితే ఖచ్చితంగా వర్షం తగ్గిపోతుంది. రేపటికే మనకి మార్పు కనపడచ్చు. తర్వాత మనం అనుకున్న శాతం డ్యామ్ వచ్చేస్తుంది. మీకు అనుకున్న గిట్టుబాటు ధర మేము ఈ రోజు ఇచ్చేటువంటి కామన్ వెరైటీకి 17.76, ఫైన్ వెరైటీకి అన్న క్యాంటీన్లో నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. నగరంలో గల అన్న క్యాంటీన్లలో నాణ్యత ఆహారాన్ని అందించాలని, లేకపోతే చర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. కాకినాడ రమణయ్యపేటలోని అన్న క్యాంటీన్ను మంగళవారం ఉదయం కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలను అడిగి ఆహార పదార్థాల నాణ్యత గురించి తెలుసుకున్నారు. అల్పాహారం నాణ్యతలో చట్నీలు అసలు సరిగా ఉండటం లేదని ప్రజలు ఆరోపించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల నుంచి ఆరోపణలు వస్తే అన్న క్యాంటీన్ నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. అదేవిధంగా స్వచ్ఛమైన మంచినీరు అందజేయాలన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డి పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ దుర్గారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. డివిజన్లో మనం విజిట్ చేయడం జరిగింది. తాలిపేట డివిజన్లో అక్కడ ఆనుకుని ఉన్న డ్రైన్, ఆ స్కూల్కి ఎదురుగా ఉన్న రోడ్డు పాడైపోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్కి ఇప్పుడు పిలిచిన ద్వారాగా మనం పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన ఆ స్కూల్కి ఎదురుకుండా ఉన్న డ్రైన్ పూడుకుపోయింది అని చెప్పడం జరిగింది. ఆ డ్రైన్ కూడా తగ్గించడానికి ఇన్స్టిమేషన్ ఏమని చెప్పి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్టిమేషన్ వచ్చాక కరెక్ట్గా రామోదం తీసుకుని మనం దానికి తగిన రిపేర్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రక్కన ఉన్న క్యాంటీన్లో కూడా మనం అక్కడ విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు సిమెంట్ చేసిన వల్ల ఏదైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా రోడ్డు పైన పడుతుంది జరిగింది. ఇందులో జనరేటర్ కూడా అది కూడా తీసేమని చెప్పిన తీసేస్తామని చెప్పారు. అట్లనే ఇప్పుడు మాకు ఇక్కడ సర్పంచ్ జంక్షన్లో ఉన్న దివ్యాంగుల సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, జిల్లా సహిత విద్యా జిల్లా కోఆర్డినేటర్ గిరిప్రసాద్ అన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా అన్ని క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, బీజేపీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, జిల్లా సహిత విద్యా జిల్లా కోఆర్డినేటర్ గిరిప్రసాద్ అన్నారు. మంగళవారం కాకినాడ పిఆర్ కాలేజీలో రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ CWSI క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని, వారికి కావాల్సిన శిక్షణ కూడా ఇప్పిస్తామని చెప్పారు. అనంతరం జాతీయ స్థాయి క్రీడా పోటీలో పాల్గొంటారని తెలిపారు. దివ్యాంగులు ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక సామర్థ్యం, ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, MEO 1 కాకినాడ అర్బన్ టి సుబ్బారావు, MEO 2 కాకినాడ అర్బన్ CH రవి, కోరామండల్ CSR AGM వంశీకృష్ణ, గిరిప్రసాద్, దుర్గాప్రసాద్, చారిటబుల్ ట్రస్ట్ వంకాయల రాజ్ కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష మరియు ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పిఆర్ డిగ్రీ కాలేజ్లో 1 డే స్పోర్ట్స్ మీట్ అన్నది పిల్లలకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ డిఫరెన్షియలీ ఏబుల్డ్ పిల్లలందరికీ కూడా వాళ్ళ టాలెంట్స్, వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని చూపించి ప్రూవ్ చేసి రాష్ట్ర నుంచి దేశ స్థాయి అలాగే అంతర్జాతీయ స్థాయికి వీళ్ళకి స్పోర్ట్స్కి తీసుకెళ్లాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం. మరి 2028లోని లాస్ ఏంజలీస్లో జరగబోయే ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్స్కి
పిల్లల్ని పంపించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ నుంచి పిల్లలు, అలాగే ప్రతి ఊరు నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ కోచ్లతో ఇక్కడ రావడం జరిగింది. యోగాతో పాటు పిల్లలకి ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు 10 స్పోర్ట్స్ ఫర్ గర్ల్స్, 10 స్పోర్ట్స్ ఫర్ బాయ్స్ అన్నది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులోని 100, 200, 400, 1500 మీటర్స్ రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, షార్ట్ జంప్, నెక్స్ట్ జావెలిన్ త్రో, డిస్కస్ త్రో ఇలాంటివన్నీ స్పోర్ట్స్ కూడా పిల్లలు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పిల్లలందరికీ కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేయడం ఇక్కడ జరుగుతుంది. అలాగే వీళ్ళందరూ ఏంటంటే మనం ఏమంటామంటే పిల్లల్లో ఒక్క గుణం ఉంటేనే మనం బయటకు తీసుకురావడం చాలా కష్టం. అది అటువంటిది డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర మరియు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో పిల్లలకి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అలాగే వీళ్ళలో ఉన్న టాలెంట్లు మనం ఎప్పుడైతే బయటకు తీసుకురాగలుగుతామో నిజంగా మనలో ఉన్న ఒక హ్యుమానిటీ అన్నది బయటకు వస్తుంది. సో ప్రతి ఒక్కరు అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడానికి మనకు కోఆపరేట్ చేస్తున్నారు. సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్వాతి గారు, అలాగే కోరమండల్ నుంచి పెద్దలు వచ్చినారు, పద్మనాభం గారు, అలాగే వంశీ గారు, అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అంటే ఇక్కడ నుంచి, అలాగే నెక్స్ట్ సార్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు, అలాగే పోలరాజు గారి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అంత ఇంట్రెస్ట్తో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. అలాగే పేరెంట్స్, పెద్దలు, అలాగే రాష్ట్ర మరియు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇది ఒక బెస్ట్ ఇనిషియేటివ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గిరిప్రసాద్, డిస్టిక్ ఐఏ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష కాకినాడ అండి. ఈరోజు డిస్టిక్ లెవెల్లో వన్డే పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగిందండి. జిల్లాలో 21 మండలాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఈ దివ్యాంగ పిల్లలందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్స్కి హాజరవడం జరిగిందండి. ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్ళని నెక్స్ట్ ఒక వారం రోజుల్లో స్టేట్కి కూడా పంపిస్తామండి. స్టేట్లో సెలెక్ట్ అయితే వాళ్ళని నేషనల్ కూడా సెలెక్ట్ చేస్తాం. ముఖ్యంగా ఈ దివ్యాంగుల పిల్లల్లో మానసిక ఉత్సాహం పెంపొందించాలి. సాధారణ పిల్లలతో పాటు ఈ పిల్లలు ఏమాత్రం తీసిపోరు అని క్రీడల్లో కూడా ఈ పిల్లలు రాణించగలరని మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.